నాయకత్వం, ఎమ్మెల్యే శ్రీహరణ గారి నాయకత్వం. ఈరోజు మన ముక్కల్ గడ్డపై వాకిటి శ్రీహరణ ఎమ్మెల్యేగా గెలవాలని మరియు అదేవిధంగా మంత్రి పదవి రావాలని మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు వీరాభిమాని మరియు తను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రాణంగా భావించి మరియు మన గ్రామ నివాసి కుమ్మరి వెంకటయ్య గారు ముక్కల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరి శ్రీహరణ ఎమ్మెల్యే అయితే నేను ముందుకోడు గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి 116 టెంకాయలు కొడతాని మొక్కుకొని అభిషేకం చేస్తానని మొక్కుకోవడం జరిగింది. అదే సందర్భంగా ఈరోజు 101 తేరు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరియు శుభదినం కాబట్టి మరియు అన్నగారికి మరొకసారి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మరియు తన మొక్కుని నెరవేర్చుకోవడానికి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సహకరించి మరి ఈరోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కుబడి తీర్చుకోవడం జరిగింది. మొక్కుబడి తీర్చుకున్నందుకు మరి ఇలాంటి వీరాభిమానులు కాంగ్రెస్ పార్టీకి ఇంకా చాలామంది ఉన్నారని చెప్పి మరియు ఈరోజు శ్రీహరణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరియు మనం అనుకున్నట్టు మన గ్రామానికి ఉన్నటువంటి సమస్యలను కూడా శ్రీహరణ గారి ద్వారా తీర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా పేరు పేరున శిరస వంచి నమస్కరిస్తూ శ్రీహరణ గారి నాయకత్వం, శ్రీహరణ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మల్లికార్జున గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.